ఈరోజు కార్తీక దీపం సీరియల్లో కార్తీక్ శౌర్యని కాపాడడం, పారిజాతానికి ట్విస్టులు ఇవ్వడం, చాలా ట్విస్టులు అయితే చాలా ట్విస్టుల మీద ట్విస్టులు, అలాగే సుమిత్రకి ఆపరేషన్ జరగడం, ఇవన్నీ జరిగిపోయాయి అనమాట. అసలు ఏం జరిగింది ఈ వీడియోలో పూర్తిగా చూసేద్దాం. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ కళా రివ్యూస్. ఈరోజు కార్తీక దీపం సీరియల్లో శౌర్యను జ్యోత్స్న కిడ్నాప్ చేయడం ఇవన్నీ జరుగుతాయి కదా. అయితే శౌర్యని కిడ్నాప్ చేయడం, శ్రీధర్ కార్తీక్ చెప్పడం ఇవన్నీ జరిగిన తర్వాత కార్తీక్కి ఫాస్ట్గా ఇంకా శౌర్యని కాపాడాలని వెళ్తుండగా దాసుడు కార్తీక్ ఫోన్ చేస్తుంటాడు. కార్తీక్ ఫోన్ చేసి, నువ్వు ఎంత స్పీడ్గా వెళ్ళా ఎక్కడికి వెళ్ళినా నీకు శౌర్య అయితే దొరకదు, ఎందుకంటే కిడ్నాప్ చేసింది జ్యోత్స్నకి ఇన్ని విధాలుగా చెప్తున్నా తను మాత్రం మారట్లేదు, గుణాత్మకంగానే ఉంటుంది. కాబట్టి నేను శౌర్యం తీసుకెళ్ళడం, రౌడీలో ఎక్కడ తీసుకెళ్లారు నేను అబ్జర్వ్ చేసి వాళ్ళే ఫాలో అయ్యాను. కాబట్టి ఒక కొండ వేసి మీ ఇంటి మీద ఉంచాను కాబట్టి అది ఎక్కడుందో నాకు తెలుసు, త్వరగా నేను చెప్పిన ప్లేస్కి వచ్చేసి ఆయన కార్తీక్కి తాసు చెప్పడం జరుగుతుంది. అయితే ఇలా చెప్పడంతో కార్తీక్ తాసు చెప్పిన ప్లేస్కి వెళ్ళాక ఫుల్ ఫైటింగ్తో కార్తీక్ అయితే రౌడీల్ని చితకబాదేయడం జరుగుతుంది. దాంతో శౌర్య సేఫ్ అయిపోతుంది. శౌర్య సేఫ్ అయ్యాక శ్రీధర్ దగ్గరికి శ్రీధర్కి ఫోన్ చేసి కార్తీక్ శౌర్యని అప్పచెప్పడం జరుగుతుంది. అయితే ఇదంతా కాంచనాకైతే డౌట్ వస్తుంది అనమాట. ఇదంతా జ్యోత్స్న చేస్తుందా అంటే శ్రీధర్ లేదు ఇది మరో బలమైన శత్రువులు ఎవరో ఉన్నారు, అందుకే అప్పుడు దీపను చంపేయాలనుకున్నారు, దీపం తప్పించుకుంది, ఇప్పుడు శౌర్యని మళ్ళీ కిడ్నాప్ చేస్తారు, ఇదేదో ఎవరో బలమైన శత్రువులు ఉన్నారు, వాళ్ళు ఎవరో మనం తెలుసుకోవాలని శ్రీధర్ అనేస్తాడు. ఇదంతా జరిగాక దాసు ఇంకా వెళ్ళిపోవడం జరుగుతుంది. కార్తీక్ హాస్పిటల్కి వచ్చేస్తాడు. ఇక్కడ హారతికి అయితే చాలా కంగారు పడుతుంది, ఎందుకంటే పారిజాతం దీప రూమ్ ముందే ఉంది. దీప రూమ్లో ఉంటారు కదా, దీపకు ఆపరేషన్ స్టార్ట్ చేయడం జరగదు కాబట్టి హారిక గారు అయితే చాలా కంగారు పడి బీపీ కూడా వీక్గా అయిపోతుంది అనమాట. ఇంకా డాక్టర్ మనకు చేయాల్సిన పని చేయాలి, కానీ ఆవిడ వాళ్ళ ఇంట్లో ప్రాబ్లమ్స్ కూడా ఉంచుకోవడం వల్ల తను చాలా ఫ్రస్ట్రేషన్ ఫీల్ అయిపోతుంది. ఏంటి దీప ఇది అనేసి చాలా ఫ్రస్ట్రేషన్ అయిపోతుంది. అయితే కార్తీక్ ఇదంతా దీప ఎంతకుముందు ఏం చేసింది, పారిజాతం వెళ్ళి దీపకు అసలు విషయం శౌర్య కిడ్నాప్ అయిందని విషయం చెప్పేస్తున్నాను. ఇంతకీ పారిజాతం నీకెలా తెలుసు అని అడగడం జరుగుతున్నాడు. నీకెలా తెలుసు అంటే అక్కడెక్కడో అన్నారు, నేను విన్నాను, అది నీకు చెప్పాను అంతే అనేసి ఇంకా పారిజాతం కవర్ చేసేసుకుంటుంది. ఏం జరుగుతుందో ఏంటి అనేది తెలుస్తుంది, బాగా అర్థమవుతుంది అనేసి దీప సెటైర్ వేయడం జరుగుతుంది. అలా అయిపోగా ఇంకా జ్యోత్స్న బెడ్ మీదకి వెళ్ళడం, ఇక్కడ దశరథ్ హోమం చేయడం, దీప కడుపులో పెట్టాక ఏమీ అవ్వకుండా ఉండడానికి దశరథ్ అయితే హోమం పూర్తి చేయడానికి రెడీ అవుతాడు. ఇక్కడ దీప కూడా హాల్లో ఉంటుంది. దీపని ఎలాగైనా బంధించేసి ఆపరేషన్ సక్సెస్ అయ్యేటట్టు బయటికి రాకుండా ఉండడానికి పారిజాతం తన రూమ్ ముందే ఉంటుంది. అయితే ఇదిలా ఉంటుండగా కార్తీక్ అయితే హాస్పిటల్కి వచ్చేస్తాడు. ఏంటి పారిజాతం కార్తీక్ చూసి షాక్ అయిపోతుంది అనమాట. ఏంటి ఎంత ఇలా ఎలా వచ్చేసావు, అప్పుడే ఎలా వచ్చావు, నేను పని అయిపోయింది కాబట్టి వచ్చేసాను అని కార్తీక్ మామూలుగా చెప్పేస్తాడు. అయితే డాక్టర్ వచ్చి కార్తీక్తో, ఈ పారిజాతం ఇక్కడే ఉంటే దీపక్ నేను ఆపరేషన్ ఎలా చేయాలి అనేసి, ఇంకా సుమిత్ర గారు కాపాడడం కష్టమవుతుంది కదా అని చెప్పడంతో, ఇంకా దీనికి ఒక ప్లాన్ ఉంది డాక్టర్ గారు, మీ పని మీరు చేసేయండి, నేను చూసుకుంటాననేసి ఇక దాసు పారిజాతంకి ఫోన్ చేయడం జరుగుతుంది. పారిజాతంకి ఫోన్ చేశాక, అమ్మా అసలు మనవరాలు ఎక్కడుందో నాకు తెలిసింది అనేసి చెప్పేసరికి ఫాస్ట్గా వచ్చేస్తుంది. దీంతో శివనారాయణకి ఎదురపోయి తను గుద్దుకోబోతుంది. ఏంటి ఎంత దీనిగా ఉంటుంది, ఎంత ఆనందంగా ఉంటుంది, ఏంటి అని అడిగితే, అసలు మనవరాలు ఎవరో తెలిసింది. అసలు మనవరాలు తెలియడం ఏంటి అని శివనారాయణ చాలా గట్టిగా అడుగుతాడు. అసలు మనవరాలు తెలియడం ఏంటి అని అడగడం జరుగుతుంది. అంటే అదే జ్యోత్స్న తన తల్లిదండ్రులని తీర్చుకోవడానికి చాలా మంచి అవకాశం వచ్చింది కదా, అదే ఇది చెప్పేశాను అనేసి ఇంకేదో కవర్ చేసుకుని పారిపోతే ఇక దాసుని కలుస్తుంది. ఏదైనా మనవరాలు అంటే మనవరాలు తెలిసిందన్నాను కానీ తీసుకొస్తున్నానని చెప్పారా అని చటర్ వేయడం జరుగుతుంది అనమాట. చటర్ వేశాక, మన గురించి చెప్పాను, ఇందుకు తక్కువ చెప్పానమ్మా, మన గురించి తెలిసి తనైతే రావడానికి ఇష్టపడి మీరు ఎంత దుర్మార్గులు కాబట్టి నేను అస్సలు రావడం మీ దగ్గరికి అనేసి చెప్పేసింది అనేసి ఇంకా దాసు కాల్ చేస్తాడు. ఇంకా ఇదంతా ఇంకా పారిజాతం ఆపలేం కాబట్టి దాసు ఏం చేస్తాడంటే తను తాగిన వాటర్లో ఒక నిద్ర మత్తు ట్యాబ్లెట్ కలిపేసి తను తాగించేస్తాడనమాట. ఈలోపు జ్యోత్స్న కూడా నిద్ర మత్తు బెడ్ మీద ఉంటుంది. దీపకు కూడా ఇస్తారు. అయితే దీపను పొరపాటుగా చూస్తున్నాను, దీప అని కలవరిస్తుంది అనమాట. అయితే అప్పుడు దీప డాక్టర్ గారు అంటుంది, డాక్టర్ గారు జ్యోత్స్న నన్ను చూసినట్టు ఉంది అని అంటే, లేదు జ్యోత్స్నకి ఆపరేషన్ ఇదే ఉండదు, ఎందుకంటే నిద్ర మత్తులో ఉంది కాబట్టి అది పోల్చలేదు అనేసి డాక్టర్ గారు చెప్పేస్తుంది అన్నమాట. ఎంతో దీప హ్యాపీగా ఫీల్ అవుతుంది. ఇలా ఉండగా దశరథ్ అక్కడ పూర్తి చేయడం, ఇటు డాక్టర్ గారు దీపకు ఆపరేషన్ చేసి సర్జరీ చేసేయడం, సుమిత్రకి ఆపరేషన్ సక్సెస్ అయిపోవడం జరిగిపోతుంది అనమాట. దీంతో చాలా హ్యాపీగా కార్తీక్ ఉంటాడు. ఈ విధంగా సుమిత్ర ఆపరేషన్ అనేది సక్సెస్ఫుల్గా అయిపోయింది. ఇంకా దీప కొడుకుపై చేపెట్టి కార్తీక్ అయితే చాలా ఎమోషనల్గా ఫీల్ అవుతాడు, ఎందుకంటే బిడ్డ పోయిందనే బాధలో ఉంటుంది. అసలు బిడ్డ ఉందా లేదనేది ఇంకా అక్కడ సస్పెన్స్, ఎందుకంటే అక్కడ దశరథ బిడ్డ కోసమే, దీప కోసం, సుమిత్ర కోసం, అందరి కోసం ఫార్మల్ చేశాడు కాబట్టి ఒకవేళ ట్విస్ట్ ఏంటంటే బిడ్డ బతికిదనే అనుకోవచ్చు. మీరేమనుకుంటున్నారు కామెంట్ రూపంలో మాత్రం తెలియజేయండి. అయితే
ఈ విధంగా ఉండడం వల్ల ఇక కార్తీక్ సక్సెస్ అయిపోయిందని చెప్పడంతో పారిజాతం ఇక తెలియడం కంగారు పడిపోవడాలు జరుగుతూ ఉంటాయి. తట్టాబట్ట సర్దుకోవడమే మంచిదనేసి పారిజాతానికి సెటారికల్ డైలాగులు వేయడం జరుగుతుంది. అయితే దీప ఆన్లో ఉంది, మరి జ్యోత్స్న ఆన్లో ఉంది. దీప ఏది అని పారిజాతం ఇంకా కంగారు పడుతుంది. దీప ఎక్కడే ఉంది కదా, దీప ఎక్కడ ఉంటుంటే కదా, దీప ఎక్కడ అని అడుగుతామని శివనారాయణ కూడా అడగడం జరుగుతుంది. కొందరికి అలానే అనిపిస్తుంది, తాతానికి అవన్నీ డైలాగులు వేయడం జరుగుతుంది. దీంతో సుమిత్ర ఆపరేషన్ అనేది సక్సెస్ఫుల్గా అయితే ఈరోజు ఎపిసోడ్లో జరిగిపోయింది. శౌర్యని కాపాడడం జరిగిపోయింది. సుందరం ఆపరేషన్ జరిగిపోయింది. ఇక దీప కడుపులో బిడ్డ బ్రతికుందా లేదనేది సస్పెన్స్. ఇంతకు దీప కడుపులో బిడ్డ ఉంటుందనుకుంటున్నారా, ఉంటే బాగుంటుందా లేదా అనేది కామెంట్. ఒకవేళ ఉంటే అందరూ హ్యాపీగా ఉంటారు. సుమిత్ర ప్రాణాలు కూడా కాపాడినట్లు ఉంటుంది. కాంచనా దగ్గర కూడా మంచి తన మేనకోడలని తెలుస్తుంది కాబట్టి ఒక ఇది మారుతుంది కాబట్టి ఈ ఆనందంలో అది కూడా ఉంటే ఇంకెలా ఉంటుంది అనుకుంటున్నారు కామెంట్ రూపంలో తెలియజేసి అలాగే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని లైక్ చేసి షేర్ చేసేయండి.